దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రభువు రక్షకుడైన యేసయ్య దివ్య నామములో ఈ 40 దినాల ఉపవాస ప్రార్థన కూటంలో రెండవ రోజు కూడి ప్రభుని ఆరాధిస్తున్న మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈరోజు వాక్య అంశం ఏంటి అని అంటే ధ్యానము. ఈరోజు వాక్యాంశం ధ్యానము. ధ్యానము అనంటే మనకి తెలిసిందే, ఇంగ్లీష్లో మెడిటేషన్ అని పిలుస్తారు కదా. అయితే ఇక్కడ సందర్భం వేరు. ఈ సందర్భము మనము గమనిస్తే ధ్యానముంచుకొనుడి. తెలుగులో ఈ ధ్యానము అనేది మనము గమనిస్తూ ఉన్నప్పుడు ఏదైనా ఒక విషయం మీద మనం కాన్సన్ట్రేషన్ చేస్తే, మన మనసు దాని మీద పెడితే అది దానిని కూడా ధ్యానం అనేది లెక్కలోకి వస్తుంది అన్నమాట. ఏదైనా ఒక విషయం మీద మన మనసు పెడితే దానిని ధ్యానం ఉంచండి దాని మీద అని దాని అర్థం అన్నమాట. అయితే ప్రియులారా, ఇంకా మనం మెడిటేషన్ గురించి మనం ఆలోచన చేస్తే ధ్యానము మెడిటేషన్ అంటే ఒక వ్యక్తి తాను తన యొక్క కళ్ళు మూసుకొని వేరే ఆలోచనలు, వేరే ఉద్దేశాలు ఏవి కూడా తన మనసులోకి రాకుండా తను కంట్రోల్ చేసుకుంటూ తను తన యొక్క మనస్సుని స్వాధీనపరచుకోవడానికి చేసేటటువంటిది ఈ మెడిటేషన్, ధ్యానం. అయితే గమనిస్తే ఇప్పుడు మన సందర్భం ఏమిటి అని అంటే ఇక్కడ పౌలు భక్తుడు జ్ఞాపకం చేస్తున్న విషయాన్ని మనం చూస్తున్నాం. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో, మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను మెప్పైనను ఉండిన ఎడల ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానం ఉంచుకునుడి. వేటి మీద ధ్యానం ఉంచాలి అనంటే సత్యము, మాన్యత, న్యాయము, పవిత్రత, రమ్యము, ఖ్యాతి అనేటటువంటి 6 విషయాల మీద అక్కడ మనము ధ్యానం ఉంచాలి అని చెప్తున్నాడు. అందులోనూ కూడా భాగంగా ఈ 6 విషయాలలో కూడా ఈ చెప్పినటువంటి ఈ 6 అంశాలు కూడా చాలా విలువైనవి. ఇవన్నీ కూడా చాలా విలువైనటువంటి విషయాలు. ఏంటి? మాన్యము, సత్యము, మాన్యత, న్యాయము, పవిత్రత, ఇవన్నీ కూడా ఇవి విలువైనవి, చాలా శ్రేష్టమైనటువంటి పదాలు ఇవి. అయితే ఇందులోనే ఇంకా విలువైనటువంటి వాటిగా మనం గమనించాలి. ఇందులోనే ఇంకా విలువైన, ఇక్కడ సత్యము అనేటటువంటిది ఏదైతే ఉందో, సత్యములోనే అనేక విధాలుగా ఉంటుంది కదా. మళ్ళీ అందులోనే ఇంకా విలువైనటువంటిది ఏంటి అంటే ఇటు బిబ్లికల్గా కూడా మనం బిబ్లికల్గానే మనం తీసుకోవాలి, వాక్యానుసారమైనదిగానే మనం తీసుకోవాలి. లోకానుసారంగా సత్యము అంటే అనేకమైనటువంటి ఆ క్రియలలో ఆ సత్యము అనేది కనిపిస్తుంది. కానీ ఆధ్యాత్మికంగా మనము సత్యము అనేటటువంటిది మనం గమనించగలం. కాబట్టి ఇక్కడ గమనిస్తే మనము ఏది న్యాయమైనది, ఏది సత్యమైనది, ఏది ఖ్యాతి కలిగినది, ఏది పవిత్రమైనది అనే దానిని ముందు పరిశీలన చేయాలి. ఏది మంచిది, ఏది చెడ్డది, ఏది నా ఆత్మీయ జీవితానికి క్షేమకరమైనది, నేను ఆత్మీయముగా బలపడడానికి, నేను దేవుని యొక్క నిత్యమైనటువంటి రాజ్యంలో నేను చేరడానికి ఏది ప్రాముఖ్యమైనది అన్నటువంటిది మనం చాలా జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాల్సిన అవసరత ఉంది. దాని మీద మన మనస్సును పెట్టాల్సినటువంటి అవసరత ఉంది. కాబట్టి ప్రియులరా, మనము పౌలు భక్తుడు జ్ఞాపకం చేస్తూ తిమోతికి రాస్తూ చెప్తాడు. గమనిస్తే ఈ మొదటి పత్రిక 5వ
అధ్యాయము, మొదటి పత్రిక 6వ అధ్యాయము 11వ వచనము మనము ధ్యానం చేస్తాం. 10వ వచనములో మనం 6వ అధ్యాయం అంతా కూడా ధ్యానం చేస్తున్నట్లయితే ఇక్కడ 10వ వచనములో చెప్పిన విషయాన్ని, అందరికీ సంబంధించిన విషయాన్ని చెప్పాడు. అదేమిటి అంటే ధనాపేక్ష. దానిని బట్టి అందరూ కీడులలోనికి, నానా బాధల్లోనికి పోయారు, తమను తాము పొడుచుకున్నారన్నాడు. తర్వాత 11వ వచనంలోకి వచ్చేసరికి, దైవజనుడా నీవైతే ఏం చేయాలి? వీటిని విసర్జించాలి, నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకున్నటకు ప్రయాసపడు. విశ్వాసి యొక్క జీవితానికి అతి ప్రాముఖ్యమైనటువంటివి ఏమిటో వాటిని సంపాదించుకోమని పౌలు భక్తుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు తిమోతికి. కాబట్టి ప్రియులారా, సత్యమై ఉన్నటువంటివి, న్యాయమై ఉన్నటువంటిది, పవిత్రమై ఉన్నటువంటివి, అది దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క న్యాయ విధులు, దేవుని యొక్క శాసనములు, దేవుని యొక్క కట్టడలు, దేవుని యొక్క ప్రియులారా ఆయన యొక్క సన్నిధి, ఇవి మనము తెలుసుకోగలిగిన వారముగా ఉండాలి. వాటిని మనము సంపాదించుకోవాలి. అందుకనే నువ్వు వీటిని సంపాదించుకోవడానికి ప్రయాసపడు అని ఇక్కడ పౌలు భక్తుడు తిమోతికి జ్ఞాపకం చేస్తున్నాడు. అయితే ఇప్పుడు ధ్యానం ఉంచాలి, దేని మీద మన ధ్యానం ఉంచాలి అన్న విషయాన్ని అక్కడ 6 విషయాలు మనం చెప్పుకున్నాము. అయితే ఇంకా మనము ధ్యానిస్తున్నట్లయితే మన ధ్యానము దేని మీద, మనము దేనిని ధ్యానించాలి ప్రియులారా? మనము కీర్తన గ్రంథములో మనం చదువుతూ ఉన్నాం. కీర్తన గ్రంథము, మొదటి కీర్తన 2వ శరణము. దానికి ముందుగా యెహోషువ గ్రంథము, మొదటి అధ్యాయము 8వ వచనం ఒకసారి చదువుకుందాం. యెహోషువ గ్రంథము, మొదటి అధ్యాయము 8వ వచనం. ఈ ధర్మశాస్త్ర గ్రంథములు నీవు బోధింపక తప్పిపోకూడదు, దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారం చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రములు కూడా ఏం చేయాలట? ధ్యానించాలి. ఏంటి ధ్యానించాలి? దేవుని యొక్క ధర్మశాస్త్ర గ్రంథములో వ్రాయబడినటువంటి ఆయన యొక్క మాటలు, ఆ ఆజ్ఞలు, ఆ వాక్యములను మనము తప్పిపోకుండా ఉండడానికి మనం జాగ్రత్త పడాలంటే ఏం చేయాలటండి? వాటిని జాగ్రత్తగా ధ్యానించాలి. కాబట్టి ప్రియులారా, మీకు ధ్యానించడం అంటే ఎలా మనం గమనించాలి. ఇక్కడ ఈ బైబిల్ని ఎన్నిసార్లు చదివారు అని ఎవరినన్నా అడిగితే ప్రియులారా ఏం సమాధానం చెప్తాం? మీలో ఒక్కసారైనా బైబిల్ని పూర్తిగా చదివి కంప్లీట్ చేశాము అన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మీలో ఎవరైనా చదివేశారా కంప్లీట్గా? చాలా మంది ఉన్నారు ఇక్కడ. కంప్లీట్గా బైబిల్ చదివేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ ఆ బైబిల్ని ఎలా చదివారు అంటే, మనం చదువుకునేటప్పుడు పాఠాన్ని పేపర్ వైజ్గా, పేజ్ వైజ్గా తీసుకొని గబగబా చదువుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం కదా. అలాగా లెసన్స్ అన్నీ కూడా కంప్లీట్ చేస్తూ ఉంటాం. అయితే పిల్లరా, మనం బైబిల్ను కూడా చదివేటప్పుడు చాలామంది కూడా చేసే పని ఏంటి అంటే, ఈ బైబిల్ని నేను పూర్తి చేశానా లేదా అన్నట్లు, అంటే అందరూ కాదు, కొంతమంది పూర్తి చేశానా లేదా అని దానికోసం ఏం చేస్తారంటే చదువుకుంటూ వెళ్ళిపోతారు. మన మధ్య ఒక వ్యక్తి 40 రోజులలో నేను బైబిల్ని చదివేయాలి అని అనుకున్నాడట. 40 రోజుల్లో కంప్లీట్ చేయాలనుకున్నాడట. 40 days ఉపవాస ప్రార్థనలో ఎలాగైనా నేను కంప్లీట్ చేసేసుకోవాలనుకొని ఉదయం నుంచి మొదలుపెట్టి మొత్తం మీద 40 రోజుల్లో బైబిల్ని పూర్తి చేసేసాడు. ఏంటి? చదవడం పూర్తి చేశాడు. తర్వాత ప్రియులారా, ఆ వ్యక్తికి ఆ బైబిల్లో ఉన్నటువంటి విషయాల్ని ప్రశ్నిస్తే అందులో సరిగా దేనికి సమాధానము చెప్పలేనిటువంటి పరిస్థితి.
కారణం ఏంటంటే చదువుకుంటూ పాఠంలా చదువుకుంటూ వెళ్ళిపోయాడు కాబట్టి. ఇక్కడ చెప్పేది ఏమిటి అని అంటే ధ్యానం ఉంచాలి. దాని మీద ఏం చేయాలంట? ధ్యానం ఉంచాలి. ఏది ఏది రాయబడిందో, ఎవరి గురించి రాయబడిందో, దాని నుండి నేను ఏం నేర్చుకోవాలో, నేనేం చెయ్యాలో అనేటటువంటి ప్రతి విషయాన్ని కూడా మనము తెలుసుకోగలిగిన వారముగా ఉండాలంటే దానిని ఏం చేయాలండి? ధ్యానం ఉంచాలి. దాని మీద ధ్యానం ఉంచాలి, మనస్సు పెట్టాలి. అంతేగాని దానిని మనము కంప్లీట్ చేయడం కోసం కంప్లీట్గా ఒక పాఠంలో చదువుకుని వెళ్ళిపోవడం కాదు. ధ్యానం ఉంచాలి, ధ్యానం ఉంచాలి. అదే ఇక్కడ అంటాడు, ఏమి వ్రాయబడ్డాయో ధర్మశాస్త్ర గ్రంథములో ఏమి రాయబడి ఉన్నాయో వాటన్నిటినీ ఏం చేయాలంటండి? ధ్యానం చేయాలి. వాటన్నిటినీ ధ్యానించాలి అంటే తెలుసుకోవాలి. ప్రతిదీ కూడా ప్రియ దేవుని బిడ్డలారా, అలాగ తెలుసుకున్నప్పుడు, అలాగ మన మనస్సులో అవి ఉన్నప్పుడు ఏం చేస్తారట? దేవుని ప్రజలు ఏం చేస్తారు? దేవునిని మర్చిపోకుండా ఉంటారట. ఆయన ఆజ్ఞలను పాటించడానికి జాగ్రత్త పడతారట. అంటే జాగ్రత్త పడి తమ జీవితంలో దేవుని ఆజ్ఞలు, ఇదిగో దేవుడు నాతో మాట్లాడాడు, ఆయన ఆజ్ఞలు ఇవి, నేను జాగ్రత్తగా ఉండాలి, నేనెలా ఉన్నాను అంటూ పరిశీలన చేసుకొని, నేను ఈ ఆజ్ఞలు సరిగా పాటించడం లేదు కాబట్టి నేను పాటించాలి అని ధ్యానించినప్పుడు, బయలుపరచబడుతున్నప్పుడు ప్రియులారా వారు సరి చేసుకుంటారు, భయపడతారు, జాగ్రత్తగా ఉంటారు. కాబట్టి ధ్యానించండి అని అంటాడు దేవుడు. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకని ఇక్కడ కీర్తనకారుడు ఈ మొదటి కీర్తనలో రాస్తూ, ధ్యానిస్తే మనకేం కలుగుతుంది? ధ్యానించడం ద్వారా, ఆయన వాక్యాలను ధ్యానించడం ద్వారా, ధర్మశాస్త్రమును ధ్యానించడం ద్వారా ప్రియులారా మనకి ఏమి మేలు కలుగుతుంది అని అంటే, అలా ధ్యానించిన వాడు నీటి కాలువల యోరను నాటబడిన వాడిగా ఉంటాడు. ధ్యానించేవారు, దేవుని వాక్యాన్ని పఠించేవారు, దేవుని వాక్యము వినిన దానిని కూడా ప్రియులారా ఏమి చెప్పారు ఈరోజు, ఆ చెప్పిన వాక్యాలలో నేను ఎంతవరకు పాటిస్తూ ఉన్నాను, ఈ వాక్యములలో నేను ఎంతవరకు దేవునిలో ఉండగలుగుతున్నాను అని పరిశీలన చేసుకుంటూ సరి చేసుకుంటే, ధ్యానము చేస్తే ప్రియులారా మనము ఆశీర్వదింపబడతాం. ఎక్కడున్నట్టట? నీటి కాలువల యోరను నాటబడిన ఒక చెట్టు ఎలాగైతే ఆశీర్వాదకరంగా, పచ్చగా, ఒక దీవెనకరంగా అది ఉంటుందో, ఇలాగ నా ధ్యానించి జాగ్రత్త పడి పాటించేవారు అంతగా ఆశీర్వాదకరంగా ఉంటారు అన్నది ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. మరి బైబిల్లో మనం చాలా విషయాలు చదువుకోవచ్చు. ఎప్పుడు ధ్యానించాలి? ఎప్పుడు ధ్యానించాలి? 40 రోజులు మాత్రమే ధ్యానించాలా? ఆదివారము ఒక్కసారి ధ్యానించాలా? లేక లేచిన తర్వాత మనము గబగబా రెడీ అయి ఒక వాక్యం తీసుకొని చదువుకొని ధ్యానిస్తే సరిపోతుందా? క్యాలెండర్స్ వచ్చేసాయి, క్యాలెండర్స్లో చక్కగా వాక్యాలు పొందుపరుచుతున్నారు. ఏ రోజుకి ఆ రోజు వాక్యాన్ని చూస్తాం, అమ్మయ్య అనుకుంటాం, ఈరోజు నేను వాక్యం చదివేశాను అనుకుంటాం, ఈ రోజుకి ఈ వాక్యం దేవుడు నాకు ఇచ్చాడు అనుకుంటాం, ఆనందించి వెళ్ళిపోతాం. అలా సరిపోతుందా? ఎప్పుడు ధ్యానించాలి దేవుని యొక్క వాక్యాన్ని? ప్రియులారా మనము గమనిస్తున్నప్పుడు దివారాత్రులు, ఎప్పుడంట? దివారాత్రులు ధ్యానించాలి దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క మాటలను దివారాత్రులు కూడా ధ్యానిస్తే దాని వలన మనకి గొప్ప ఆశీర్వాదం ఉంటుంది. ప్రియులారా బైబిల్లో మనము ఇంకా అనేక విషయాలను మనము చూడగలము. దేవుని యొక్క వాక్యములను మనము ధ్యానించుటకు మనము ఎప్పుడు కూడా సిద్ధంగా ఉండాలి. కీర్తన గ్రంథము 4వ కీర్తన 4వ చరణాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. కీర్తన 4వ చరణం. భయము నుండి పాపము చేయకుడి, పడకల మీద ఉండగా మీ హృదయములలో ధ్యానము చేసుకునుడి. ఏమండి? పడకల మీద ఉంటే ఏం చేయాలి అమ్మా? ఎప్పుడు ధ్యానించాలి? పడకల మీద ఉండగా ధ్యానించాలి. అంటే పడకల మీద పడుకొని కూడా
ధ్యానించాలి. అంటే పడుకుని ఏం ధ్యానిస్తాం? పడుకుని నిద్రపోయేటప్పుడు ఎలా ధ్యానించగలమండి? ఏమండి, ఇప్పుడు ఈ మొబైల్స్ వచ్చేసాక పక్కనే పెట్టుకుంటున్నాం తల దగ్గర. కంపల్సరీగా తల దగ్గర ఉండాలి. తల దగ్గర ఉంటే ఆ రేడియేషన్కి త్వరలో బ్రెయిన్ క్యాన్సర్లు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు తెలీదు, ఆ తర్వాత మనకు తెలుస్తుంది. బ్రెయిన్ క్యాన్సర్స్ వస్తాయి. ఆ యొక్క రేడియేషన్ ప్రభావం ఆ ఇల్లంతటిలో కూడా, గది అంతటి కూడా అది దాని ప్రభావం చూపిస్తుందట. గమనించండి ప్రియులారా, మనము ఏం ధ్యానిస్తున్నాం? చూస్తూ 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 మొబైల్ చూస్తూ స్క్రోల్ చేస్తూ కొత్త కొత్త ఏవే వస్తాయో చూసుకుంటూ స్క్రోల్ చేసుకుంటూ వాటి అవే 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 ఆ రాత్రి పడుకున్నప్పుడు కూడా మనకి కళలు కూడా ఆ దినాన్న మనము వీటిని ఏదైతే చూస్తున్నామో అవే మనకి కళల్లో కూడా వస్తూ ఉంటాయి. అందుకే కొన్నిసార్లు లేచిన తర్వాత మనశ్శాంతి ఉండదు, ఒక్కొక్కసారి వచ్చిన కళను బట్టి. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించాలి, మనం దేవుని క్రియలను ధ్యానించాలి. మనము ధ్యానించాలి ఎప్పుడంట చెప్పండి? వరండినప్పుడు ధ్యానించాలట. ఆ పడకల మీద నుండగా ధ్యానించాలి. 63వ కీర్తన 4వ చరణం ఒకసారి చదువుకుందాం. 63వ కీర్తన 4వ చరణం. నా మంచముల మీద నిన్ను జ్ఞాపకము చేసుకుని రాత్రి జాముల యందు నిన్ను ధ్యానించినప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది. ఏంటి ధ్యానించినప్పుడు అండి? అమ్మా, ఏంటి ధ్యానించినప్పుడు? ఎప్పుడు ధ్యానించినప్పుడు అంటే రాత్రి జాముల యందు నిన్ను ధ్యానించినప్పుడు హృదయము తృప్తి పొందుచున్నది. ఎంతగా తృప్తి పొందుతుంది? ఎంతగా తృప్తి పొందుతుంది అంటే క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా యొక్క ప్రాణము తృప్తి పొందుచున్నది. అంటే దేవుని గురించి ధ్యానిస్తే, ఆయన వాక్యములను ధ్యానిస్తే, వాటిని నెమరు వేసుకుంటే దేవుని యొక్క గొప్ప దీవెన, మన హృదయానందము, మన ఆత్మీయ సంతోషము మనకి కలుగుతుంది అని జ్ఞాపకం చేసుకోనండి. ఎక్కడ ధ్యానిస్తే, ఎప్పుడు ధ్యానిస్తే అన్నది మనము గ్రహించాలి. ఉదయమున, మధ్యాహ్నమున, సాయంకాలమున అని వ్రాయబడింది కీర్తనలో. ఇంకా వాటన్నిటి రిఫరెన్స్ తీసి మీకు చదివించక్కర్లేదు. కానీ ప్రియులారా, దివారాత్రులు అని ఉంది, ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము అని రాయబడింది. అలాగే రాత్రి జాముల యందు పరుండినప్పుడు పడకల మీద అని వ్రాయబడుతుంది. అయితే ఎక్కడ అనేది మనము మన గృహములోను, పడకల ఎదుట, అలాగే దేవుని ఆలయములో కూడా మనము ధ్యానించే వారముగా ఉండాలని కీర్తన 27వ కీర్తనలో 4వ చరణంలో రాస్తున్నాడు. చదువుదాం ఒక్కసారి. యెహోవా యొద్ద ఒక వరము అడిగితిని, వెదుకుచున్నాను, ప్రసన్నతను చూచుటకు, ఆయన ఆలయములో ధ్యానించుటకును జీవిత కాలమంతయు యెహోవా మందిరములో నివసింప కోరెదను. ఎప్పుడు వరకు దేవుని మందిరములో నివసించాలనుకుంటున్నాడండి దావీదు మహారాజు? ఎప్పుడు వరకు దేవుని మందిరములో అంటే జీవిత కాలమంతా నేను యెహోవా మందిరములో నివసింప కోరెదను. దేని కొరకు అంటే దేవుని ప్రసన్నతను చూడడానికి, దేవుని యొక్క సన్నిధిలో గడుపుతున్నాడు. దేవుని ప్రసన్నతను చూడడానికి, దేవుని యొక్క గొప్పతనాన్ని చూడడానికి, ఆయన ఇచ్చే మహిమను చూడడానికి, ఆయన దేవుని సన్నిధిలో ఆయన ధ్యానిస్తూ ఉన్నాడట. కాబట్టి ప్రియులారా, దేవుని బిడ్డలుగా మనము ధ్యానిస్తూ ఉండాలి దేవుని గురించి. అయితే మనము కీర్తనకారుడైన దావీదు గారు ఇంకా ఏమి ధ్యానిస్తున్నాడో ఆ విషయాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. 48వ కీర్తన 9వ చరణము ఒక్కసారి జ్ఞాపకం చేద్దాం. దేవా, నీ ఆలయమునందు నీ కృపను ధ్యానించితిని. నీ ఆలయమునందు ఏంటి? నీ కృపను ధ్యానించితిని. ఏమి ధ్యానించాలి అంటే, ఒకటి ఆయన
దేవుని యొక్క వాక్యమును, దేవుని యొక్క ధర్మశాస్త్రమును, ఆయన ఇచ్చినటువంటి శాసనములను, ఆయన కట్టడములను మనం ఏం చేయాలి? ధ్యానము చేయాలి. అలాగే ప్రియులారా, ఆయన కృపను గురించి ధ్యానము చేయాలంట. చూడండి, దేవా మేము నీ ఆలయమునందు నీ కృపను ధ్యానించితిమి. ఏమిటి ఆయన కృప? ఏమిటి ఆయన కృప? కృప అనే పదం గురించి కొరింథీ పత్రికలో, రోమా పత్రికలో చాలా విషయాలు రాసుకొచ్చాడు. ఏమిటి ఆయన కృపను మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, ప్రేమ అనే పదానికంటే మిక్కిలి విలువైన పదం కృప. ఒకసారి గమనించండి, ఇది మీరు అర్థం చేసుకోండి. అమ్మా, ప్రేమ అనే పదము కంటే చెప్పాలి, కృప అనే పదం మిక్కిలి విలువైనది. ఏంటి దీనికి దానికి వేరియేషన్? దీనికి ఈ ప్రేమకు కృపకు ఉన్న వ్యత్యాసం ఏమిటి అంటే, ఈ ప్రేమ అనేది ఇచ్చి పుచ్చుకునే దానిలో మనకి కనిపిస్తుంది. ప్రేమ మనకి ఎవరి మీదైనా మనకి ప్రేమ ఉంది. వారు మనకి ఏదైనా, వారికి మనం ఏదైనా ఇవ్వాలని ఇష్టపడతాం, వాళ్ళు కూడా మనకి ఏదైనా ఇస్తారు. మనం ఇచ్చేటప్పుడు ఏం చేస్తామంటే ఆలోచించి వారికి ఇస్తాం మనం కదా. కృప అనే పదం ఎలాంటిదో తెలుసా? అర్హత లేని వ్యక్తి మీద చూపించే ప్రేమ ఏదైతే ఉందో అదే కృప. దేవునికి మహిమ కలుగును గాక. అర్హత లేని వ్యక్తిని ప్రేమించేటటువంటి ప్రేమ ఏదైతే ఉందో, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. కృప అంటే ఏంటో తెలుసా? అర్హత లేని వ్యక్తి పట్ల చూపించే ప్రేమే కృప. అది విలువైనది, కొలత లేనిది, అద్భుతమైన, అమూల్యమైనది ఆ కృప. మనం ప్రేమిస్తే ఎవరికైనా ఒక ఫంక్షన్ పిలిచారనుకోండి, మనం ఇచ్చేటప్పుడు ఏం ఆలోచిస్తాం? వాళ్ళ స్టేటస్ చూస్తాం, వాళ్ళ స్టేటస్కి తగ్గట్టు గిఫ్ట్ ఇవ్వాలని చూస్తాం కదా. ఒకవేళ వాళ్ళు ఇవ్వలేరు అనుకున్నాం అనుకోండి, తిరిగి మరలా మనం వాళ్ళకి ఏమి ఇవ్వం, వాళ్ళకి మనం ఏమి గిఫ్ట్ ఇవ్వం, వాళ్ళకి డబ్బులు ఇవ్వం. ముందు ఇచ్చేటప్పుడు ఏం చేస్తామంటే వాళ్ళు ఇవ్వగలరా లేదా. మనం ప్రియులరా చూపించే ప్రేమ, మానవులు చూపించే ప్రేమలో స్వార్థం ఉంటుంది, కానీ దేవుడు చూపించే ప్రేమలో స్వార్థమే లేదు. ఆయన ఆలోచించే మనల్ని గనక చూస్తే, ఆయన తన యొక్క పరలోకాన్ని విడిచిపెట్టి లోకానికి వచ్చి అనేకమైన శ్రమలు పడి, అనేక గాయాలు పొంది మన కొరకు ఆయన మరణించి తిరిగి లేచాడు కదా. మరి ఆయన మనల్ని చూపించిన ప్రేమ ఎంతది అంటే గొప్పది, అది కృప. అందుకనే ప్రియులారా, ఆ ప్రేమ మనము గమనిస్తున్నప్పుడు ఏ అర్హత లేదు మనలో. ఉందా అండి మనలో ఏమన్నా అర్హత? మనం గొప్పవాళ్ళమని వచ్చాడా దేవుడు మనకి ఈ లోకానికి? మనలో ఏం అర్హత ఉంది? తిరిగి మరలా మనం ఏమైనా ఇవ్వగలమా? ఆయన చూపిన ప్రేమకు ఇవ్వగలమా? ఇవ్వలేము. అది ఆయనకి తెలుసు. ఒకవేళ ఇచ్చినా ఆయన రుణాన్ని మనము తీర్చుకోలేనటువంటి ప్రేమ. అర్హత లేని మనలను ప్రేమించి పాపులమై ఉండగా, మనం ఇంకను పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాను. రోమాపత్రికలో మనం చూస్తాం 3వ అధ్యాయంలో, మనం ఇంకను పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాను. అర్హత లేని మనల్ని జ్ఞాపకం చేసుకొని ఆయన మన పట్ల ఆయన ప్రేమ చూపించాడు కదా, అదే కృప. అంతేకాదు, కృప ఎంత గొప్పది అనంటే మనలను క్షమిస్తూ, మనలను రక్షిస్తూ ఆయన కృప మనల్ని ఏం చేస్తుందండి? వెంటాడుతూనే ఉందట కృప. అందుకని మనము పాపము ఎక్కడైతే విస్తరిస్తుందో అక్కడ కృప అపరిమితముగా ఉంది అని అంటాడు. అలాగనైతే పాపము చేయదమా? కృప విస్తరిస్తుంది కదా అని పాపము చేయదమా అని ప్రశ్నిస్తాడు. కాబట్టి ఆయన కృప ఎంతది అంటే, అర్హత లేని మనల్ని ప్రేమించి మన కొరకు ప్రాణం పెట్టిన ఆ ప్రేమ, అది కృప. ప్రియులారా, మనం ఎన్నిసార్లు తప్పులు చేసినా, పాపము చేసినా మనల్ని క్షమిస్తూ మనకు అవకాశం ఇస్తున్నాడే దేవుడు.
అది ఆయన కృప మనల్ని ఎల్లప్పుడూ వెంటాడుతూనే ఉంది. అనేక సందర్భాలలో, అనేక కష్టాలలో, శ్రమలలో ఉన్నటువంటి మనలను ఒంటరి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ప్రియులారా మనల్ని చూపించి, మనల్ని కనికరించి సహాయం చేసేదే ఆయన యొక్క కృప. అలాంటి కృపను మనం ఏం చేయాలండి? ధ్యానము చేయాలి. మనము ఆయనకు కృతజ్ఞత చెల్లించలేకపోతున్నామంటే ఆయన కృపను మర్చిపోతున్నాం. ఆ కృపను మనము ధ్యానము చేయడం లేదు. అందుకనే ధ్యానము చేస్తే మనకి ఆ యొక్క కృతజ్ఞత భావము మనలో పుడుతుంది. దేవుణ్ణి మనము స్తుతించగలం అన్నది జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కీర్తన గ్రంథము 77వ కీర్తన 12వ చరణం చదువుకుందాం. కీర్తన 77 12వ చరణం. నీ కార్యమంతయు నేను ధ్యానించుకుందును, నీ క్రియలను నేను ధ్యానించుకుందును. అలాగే 119వ కీర్తన 29లో కూడా మనము చూస్తాం. 119వ కీర్తన 29వ చరణం. కపటపు నాకు దూరము చేయము, నీ ఉపదేశమును నాకు దయచేయము. ఒకసారి 27 చూద్దాం. నీ ఉపదేశ మార్గమును నాకు బోధపరచుము, నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించేదను. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఏమి ధ్యానించాలి అన్న విషయంలో చూస్తే దేవుని కృపను ధ్యానించాలి. ఆయన మన ఎడల ఎంతగా ప్రేమ చూపిస్తున్నాడో, ఎంత కృప చూపిస్తున్నాడో అది జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే ఆయన మన ఎడల చేసిన ఆశ్చర్య కార్యములన్నింటినీ కూడా, ఆయన చేసిన అద్భుతమైన కార్యములను గురించి ఏం చేయాలండి? జ్ఞాపకము చేసుకొని మనము ధ్యానించాలి. ఏంటి ఆయన చేసిన ఆ గొప్ప కార్యాలు అనేది మనము జ్ఞాపకం చేసుకొని వాటి మీద ధ్యానం ఉంచినప్పుడు దేవుని మనము కృతజ్ఞత కలిగి జీవించగలం. అలాగే దేవుని యొక్క వాక్యము మీద మనము ధ్యానము చేసినప్పుడు గొప్పగా మనమందరము కూడా దేవుని యొక్క ఆశీర్వాదములను మనము పొందుకుంటాం. అలాగే ఆత్మీయ ఎదుగుదల కొరకు మనము ఏం చెయ్యాలి అన్నది నిత్యము ధ్యానించాలి, దాని మీద మనసు పెట్టాలి. ఇప్పుడు అదే మన యొక్క అంశంలో ప్రాముఖ్యమైనది ఏంటి అంటే, మన ఆత్మీయ జీవితంలో నేను ఎదగాలి అని అంటే, నేను బలపడాలి అని అంటే ఏం చేయాలి, అది మనము సంపాదించుకోవాలి అన్నది పౌలు భక్తుడు మనకి తెలియజేస్తున్నాడు. పవిత్రమైనటువంటి జీవితం జీవించడం ఎలా అన్నటువంటిది మనము దాని మీద ఫోకస్ చేయాలి. సత్యముగా నడుచుకోవడం ఎలా, సత్యం అంటే ఏమిటి అన్నటువంటి విషయం మీద మనము ధ్యానము పెట్టాలి. దాని మీద న్యాయము అంటే ఏమిటి, ఈ న్యాయముగా నడుచుకోవడం ఎలా అన్నటువంటి దాని మీద మనం ఏం చేయాలండి? మన యొక్క మనస్సును పెట్టాలి. ఏది ఖ్యాతి కలిగినది అన్నటువంటిది మనము పరిశీలన చేసి దాని మీద మనసు పెట్టాలి. ప్రియులారా, అలాగన నేను చేస్తున్నానా లేదా, అలాగున నేను ఒకవేళ లేకపోతే అలాగున నేను చేయాలి అనేటటువంటి ఒక మనస్సు కలిగి మనము దాని మీద జాగ్రత్తను కలిగి ఉండాలి అన్న విషయాన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రియులారా, మరి మనము దేని యొక్క దేని మీద మన యొక్క ఆలోచన ఉంటుంది ప్రతిరోజు కూడా. దేనిని మనము ఆలోచిస్తున్నాం, దేని గురించి మనం మనసు పెడుతున్నాం, దేని మీద మన మనసు ఉంటుంది అనేది ప్రతిదినము కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నించుకొని మరి జాగ్రత్త కలిగి జీవించడం చాలా అవసరం. ప్రత్యేకంగా ప్రియులారా, దేవుడు మన జీవితంలో చేసినటువంటి మహోన్నతమైనటువంటి కార్యాలు ప్రతిదీ కూడా ఏంటేంటి చేస్తూ ఉన్నాడు. ఉదయము లేచినది మొదలుకొని రాత్రి పరుండే వరకు కూడా ఒక డైరీ మెయింటైన్ చేసుకోగలిగిన వారు డైరీ మెయింటైన్ చేసుకుంటే దాని మీద మనము రాసుకోగలిగితే దేవుని యొక్క మహాకార్యాలు ఏమిటో, మన జీవితంలో ఏమి జరుగుతున్నాయో అన్నటువంటిది మనము చాలా కృతజ్ఞత కలిగి ఉంటాం. ఈ ఉదయమును నేను బయటకు వెళ్తున్నాను, మరలా తిరిగి నేను నా ఇంటికి వస్తున్నాను,
అలా బయటికి వెళ్ళి తిరిగి రాని వాళ్ళు అనేక మంది ఉన్నారు. కానీ సజీవంగా దేవుడు నన్ను నా గృహానికి చేర్చాడు. నేను ఆహారము భుజించుటకు దేవుడు నాకు ఒక శ్రేష్టమైన ఆహారాన్ని ఇచ్చాడు. ఇది లేని వాళ్ళు అనేక మంది ఉన్నారు. దేవుడు నాకు ఇచ్చాడు ఇంత శ్రేష్టమైన ఆహారము. అలాగే ప్రియులారా, మనం ప్రతి విషయంలో కూడా దేవుడు ఉదయం నుండి రాత్రి వరకు అక్కడ లోకంలో ఏం జరిగింది, ఆ పరిస్థితుల్లో నేనేమై ఉన్నాను, దేవుడు నన్ను ఈ విధంగా సంరక్షించుకొని దేవుడు తన యొక్క సన్నిధిలో నన్ను నిలవబెట్టాడు అనేటటువంటిది మనము కృతజ్ఞత కలిగి జీవించుట మనకి చాలా అవసరం. అందుకనే మనము డైరీలాగా రాసుకున్నా, లేకపోతే మనం జ్ఞాపకం చేసుకున్నా, మనము దేవుని ఎడల ఎలా ఉంటామండి? కృతజ్ఞత కలిగి. అన్నిటికంటే ముఖ్యంగా మనము దేని మీద మన ధ్యానం ఉంచాలి అంటే యేసుక్రీస్తు ప్రభువారు మన ఎడల ఆయన చూపినటువంటి ఆ గొప్ప కృపను బట్టి ఆ కృప మీద మనము ధ్యానము చేయాల్సిన బాధ్యత మనకి ఉంది. అది ఆయన మన కొరకు చేసిన మహా గొప్ప త్యాగం. ఒకసారి మనం ఆలోచన చేద్దాం. నేను ఇప్పుడు కూడా చెప్తూ ఉంటాను, మనము ప్రభురాత్రి భోజన ఆరాధనలో మనము కూడుకున్నప్పుడు, ప్రభురాత్రి భోజన ఆరాధనలో మనము ఏకీభవించినప్పుడు మనము ఏం చేయమని చెప్తాను నేను? గబగబా హడావిడిగా గబగబా మనం పాట పాడేసుకొని ప్రార్థన చేసేసి గబగబా తీసుకొచ్చేస్తుంటే తీసుకొని తినేస్తుంటాం కదా. ఇంకా అది ఏమైపోతుంది మనకి? అలవాటు, ఒక ఆచారంలాగా, ఒక అలవాటులాగా అయిపోతుంది. కానీ నేనేం చెప్తాను, ధ్యానములో ఉండాలి అంటారు కదా. ధ్యానములో ఉండడం అంటే ఏంటి? ఇప్పుడు మన దగ్గరికి రాబోతున్నటువంటి ఒక రొట్టె, ఆ రొట్టెను మనం తీసుకొని రొట్టెను తినేయడం కాదు, ద్రాక్షారసం పట్టుకొని గౌగా త్రాగేయడం కాదు. ముందేం చేయాలి? మనం ధ్యానంలో ఉండాలి. ఏంటి ఆ ధ్యానం? రొట్టెని ఎద్దకు వస్తున్నప్పుడు ఆ రొట్టె ఏమై ఉన్నదో అది జ్ఞాపకం చేసుకోమంటారు కదా. ఆ రొట్టె యేసుక్రీస్తు ప్రభువారి యొక్క అది ఇచ్చిందే, అది ఆయన. అందుకనే కదా ఇది నా శరీరము, ఇది తినున్నప్పుడల్లా నన్ను ఆయన విరిచి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి తన శిష్యులకి ఇచ్చింది. ఇది నా శరీరము, ఇది తినున్నప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకోండి అన్నాడు కదా. అది జ్ఞాపకం చేసుకోవాలి, అది ధ్యానము. జ్ఞాపకము చేసుకుంటే ఈ రొట్టె శరీరం ఎంతగా బాధపడింది, ఆయన శరీరం ఎంతగా నలుగుబట్టబడింది, ఎంతగా ఆయన యొక్క శరీరం హింసింపబడింది, ఇది మనం జ్ఞాపకం చేసుకొని ఎందుకు అంతగా ఆ శరీరము గాయపరచబడింది, నా పాపమును బట్టియే కదా, నేను చేసినటువంటి దోషమును బట్టియే కదా అని మనము పరిశీలన చేసుకొని మన నోటితో మన పాపమును ఒప్పుకుంటూ ప్రియులారా ఆ రొట్టెను ఆయన శరీరంగా తీసుకుంటే, ఆ ద్రాక్షారసం ఆయన రక్తముగా మనం భుజిస్తే అది మనలో ఫలిస్తుంది. అది లేదు ఆచారంగా మనం తీసుకుంటే అది ఫలింపు ఉండదు. అందుకనే ధ్యానం ఉంచండి, ధ్యానములో ఉండండి అంటాం. అలాగే పాట పాడేటప్పుడు కూడా ఆ ధ్యానముతో కూడిన పాటలే మనం పాడతాం. హడావిడిగా స్పీడ్గా ఏదో పాడేస్తే కాదు, ధ్యానములో ఉండి ధ్యానముతో కూడినటువంటి ఒక వేదముతో కూడినటువంటి పాటలు మనము దానిని పాడుతూ ఉండగా పాటలోనే మనకి వేదన, ఆ పాటలోనే మనకు ఒక దుఃఖము, యేసయ్య చేసిన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ధ్యానం ఉంచితేనే కదా మనకి, ధ్యానం ఉంచితేనే కదా ఏం చేశారు అనేది, ధ్యానం ఉంచితేనే కదా మనలోకి కృతజ్ఞత భావం వస్తుంది. అప్పుడే కదా మన పాపం ఒప్పుకొని దానిని విడిచిపెట్టడానికి సరిచేసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రియులారా, ఇది ద్రాక్షారసముగా కాదు కానీ యేసయ్య రక్తం ఎంత విలువైనది, ఎంత అమూల్యమైనది. అందుకే నిన్నటి దినాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకుంటాం, ఎప్పుడూ జ్ఞాపకం చేసుకుంటాం. ఆయన యొక్క రక్తము అది అమూల్యమును, నిర్దోషమును, నిష్కలంకమైనటువంటి గొర్రెపిల్ల వంటి రక్తము. అటువంటి ఆ శ్రేష్టమైనటువంటి రక్తాన్ని మన కొరకు యేసు ప్రభువారు అర్పించారు. కనుక ఈ 40 దినాల
ఈ యొక్క ఉపవాస ప్రార్థన కూటాలలో ప్రియులారా మనము నిత్యము కూడా ధ్యానములో ఉండడం చాలా ప్రాముఖ్యమైనది. అది ఎప్పుడండి చెప్పండి, ఎప్పుడెప్పుడు ధ్యానించాలి? వాక్యమే కాదు, ధర్మశాస్త్రమే కాదు, అంటే వాక్యమే కాదు, ఆయన యొక్క క్రియలను ధ్యానించాలి, ఆయన కృపను ధ్యానించాలి, ఆయన ఆశ్చర్య కార్యాలను ధ్యానించాలి, ఆయన మనకు చేసినటువంటి ప్రాణ త్యాగాన్ని, ఆయన చేసిన ఆ కృపను మనము జ్ఞాపకం చేసుకొని దేవుని ఎడల విశ్వాసంతో మరింత మన విశ్వాస జీవితాన్ని బలపరుచుకొని ముందుకి కొనసాగాలి. ఈ 40 రోజులలో ప్రతి దినము కూడా చెప్పబడే దేవుని యొక్క వాక్యము మర్చిపోకుండా ప్రతి దినము కూడా ఆ మాటలు హృదయములో బదులుపరుచుకొని ఏది ఖ్యాతి కలిగినది, ఏది రమ్యమైనది, ఏది న్యాయమైనది, ఏది సత్యమైనది, ఏది మాన్యత గలది, అవన్నీ కూడా పరిశీలన చేసుకొని సిద్ధపడి దేవునిలో ముందుకి కొనసాగాలని ఈ మాటలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను. ప్రభు ఈ మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో ఏకీభవించండి ప్రతి ఒక్కరు కూడా. ఈ వాక్యం మనలో పలికినటువంటి పాస్టర్ గారు ఈ ప్రతిరోజు కూడా పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. మా తండ్రి, కృపగల దేవ, దయగల మా ప్రభా, నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. నాయనా తండ్రి, ఈ యొక్క శిల్వ శ్రమల ధ్యాన కూటంలో 2వ దినాన్ని కూడా ప్రభా దాసనలో పెట్టుకొని మీరు మాట్లాడిన మాటలు బట్టి నీకు స్తోత్రాలు. నాయనా తండ్రి ప్రభా, మేము వేటి ఎందు ధ్యానం ఉంచాలో నాయనా తండ్రి ప్రభా, నాయనా తండ్రి మేము ఏ సమయాల్లో నైనా తండ్రి వేటిని ధ్యానం చేయాలో నైనా మాకు నేర్పిస్తున్నారు తండ్రి. అందరి బట్టి స్తోత్రాలు. నాయన మేము నీ అందుండి ప్రభా నీలో ఫలించటకు నాయన వినిన వాక్యములు తండ్రి నా మా హృదయాల్లో నాయన భద్రం చేసుకొని వాటిని అనుసరించి జీవించే కృపను మా అందరికీ దయచేయమని వేడుకుంటున్నాను. ఈ సమయంలో చేరిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకునండి. నైనా తిరిగి నెల తండ్రి గృహాలకు వెళ్తుండగా మార్గంలో తోడండి, క్షేమం దయచేయమని నీవే మహిమాగంతా ప్రభువులు పొందుకోమని యేసు నామమున పెట్టడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.